హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు అమ్మాయి ఏగి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ టిల్ నౌ. అండ్ ఎవరైతే ఈ ఛానల్ని చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, చెప్పడం మర్చిపోయాను. మీకు నా వీడియోస్ నచ్చితే కనుక నా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు అయితే నేను మీకు నా డ్రెస్సింగ్ టేబుల్ వ్యానిటీ చూపిస్తాను. సో ఇది వచ్చి నేను ఫుల్ మిర్రర్ పెట్టించుకున్నానండి. సో మనం ఎప్పుడైనా మంచిగా రెడీ అయినప్పుడు ఫుల్ వ్యూ చూసుకోవడానికి. అండ్ కింద ఒక స్టాండ్ బై కూడా ఇచ్చాము. సో అక్కడ ఏమైనా రెడీ అయ్యేటప్పుడు పెట్టుకోవడానికి. అండ్ 2 షెల్ఫ్స్ కూడా ఇచ్చామండి, 2 డ్రాస్. అండ్ నా థింగ్స్ అన్నీ ఎక్కడ పెట్టుకున్నాను అనుకుంటున్నారా? జస్ట్ ఈ మిర్రర్ పుల్ చేస్తే నా థింగ్స్ అన్నీ లోపల ఉంటాయండి. సో లోపల కూడా నేను ఒక 5 డ్రాస్ అయితే ఇచ్చాను. సో ఫస్ట్ డ్రాలో వచ్చి మేకప్ ట్రావెలింగ్ కిట్ పెట్టుకున్నా అండి. అండ్ ఎప్పుడైనా సడన్గా వెళ్ళాలి ఎక్కడికైనా అంటే కనుక జస్ట్ మన యూస్ చేసే థింగ్స్ అవన్నీ దాంట్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు, మన ట్రావెలింగ్ బ్యాగ్లో వేసుకోవచ్చు. అండ్ దాని పక్కన వచ్చేసరికి నేను మనకి మొబైల్స్కి బాక్సెస్ వస్తాయి కదండి, ఆ బాక్స్లో నేను యూస్ చేసే స్పెక్స్ అండ్ గాగల్స్ అవన్నీ నేను అక్కడ పెట్టుకున్నానండి. సో దట్ అవి పాడవకుండా ఉంటాయి అండ్ డస్ట్ కూడా ఏమీ ఉండకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెల్ఫ్లో వచ్చేసరికి నేను ఇయర్ రింగ్స్ యాక్సెసరీస్ అన్నీ ఒక బాక్స్లో పెట్టుకున్నాను. సో చూడ్డానికి నీట్గా ఉంటుంది అండ్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. అండ్ ఈ పక్కన క్యూట్ బాక్స్ చూసారా? సో ఇది వచ్చి మా ఫ్రెండ్ నాకు ఇచ్చారండి, మలేషియా నుంచి తీసుకొచ్చి. సో దాంట్లో కూడా చిన్న చిన్న ఇయర్ రింగ్ ఐటమ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఈ బాక్సెస్ వచ్చి మా హస్బెండ్ రీసెంట్గా టర్కీ వెళ్ళారు. సో అక్కడి నుంచి నాకు కొన్ని చిన్న యాక్సెసరీస్ రింగ్స్ అవి తీసుకొచ్చారు, అవి ఉన్నాయండి దాంట్లో. అండ్ నెక్స్ట్ బాక్స్ వచ్చేసరికి మేము రీసెంట్గా థాయిలాండ్ వెళ్ళాం కదా, అక్కడి నుంచి ఇయర్ రింగ్స్ వచ్చాయండి. అండ్ ఈ బాక్స్ ఏంటో మీరు గెస్ చేయండి. సో వాచ్ బాక్స్ అయితే అని అనకండి, సో వాచ్ బాక్సే, కానీ దీన్ని నేను ఎలా యూజ్ చేసుకున్నానో మీకు జస్ట్ చూపిస్తాను. ఐ థింక్ మన మమ్మీస్ అయితే ఈజీగా గెస్ చేస్తారు. సో నేను మా మదర్ నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకొని పెట్టుకున్నాను. సో దిస్ ఈజ్ శారీ పిన్స్, అవన్నీ నేను దీంట్లో వేసుకుంటాను అండి. సో సేఫ్టీగా ఉంటాయి, మనకి సడన్గా బాక్స్లో పెట్టగానే గుచ్చుకోకుండా ఉంటాయి. అండ్ ఇలా చేస్తే మంచి ఆర్గనైజింగ్గా కూడా ఉంటాయి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఈ థర్డ్ షెల్ఫ్లో నేను డైలీ యూజ్ చేసుకునే క్రీమ్స్ అవన్నీ పెట్టుకుంటానండి. సో ఈ ట్రే ఉంది కదా, ఈ ట్రే నాకు ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ చాక్లెట్స్ ఏవో వచ్చాయి. సో నేనైతే అప్పటి నుంచి ఆ ట్రేని దేనికి ఒక పర్పస్ కింద యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఆయిల్ ఐటమ్స్ అవన్నీ డైరెక్ట్ షెల్ఫ్ మీద పెడుతుంటే గ్రీజీ అలా అవుతున్నాయండి. సో దట్ నేను యూజ్ చేసుకునే ఆయిల్స్ అవన్నీ ఈ ట్రేలో అయితే పెట్టుకున్నాను. సో ఇవైతే నేను యూజ్ చేసే ఆయిల్స్, స్ప్రేస్ అండ్ లెన్స్ లోషన్స్, సో అవన్నీ ట్రేలో అయితే పెట్టుకున్నాను, లిక్విడ్ ఐటమ్స్ అవన్నీ చెప్పి. ఇది వచ్చి నా పర్ఫ్యూమ్ అండి. అండ్ ఆ బ్లూది నెక్స్ట్ వచ్చి అది మా హస్బెండ్ పర్ఫ్యూమ్. అండ్ బ్యాక్ సైడ్ నాది లెన్స్ లోషన్స్ అవన్నీ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ నేను ఫేస్కి యూజ్ చేసే క్రీమ్స్ అవన్నీ అని చెప్పి, బాడీ లోషన్స్ అండ్ పిల్గ్రిమ్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ లోషన్స్ అండ్ వ్యాజిలైన్ అండ్ నైట్ క్రీమ్స్. అండ్ ఇవి నేను లెన్సెస్ స్టోరేజ్ చేసుకునే బాక్సెస్ అండి. అండ్ నెక్స్ట్ కింద షెల్ఫ్స్ వచ్చేసరికి నేను బ్యాంగిల్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఇలా అయితే నేను చేయించుకున్నాను. సో ఇవైతే నేను పింట్రెస్ట్లో చూసి మోడల్స్ ఇలా చేయించుకున్నాను నేను. సో ఫస్ట్ రాడ్కి వచ్చేసరికి గ్రీన్ అండ్ రెడ్ మొత్తం ఆ కాంబినేషన్లో ఉన్న బ్యాంగిల్స్ అవన్నీ అక్కడ నేను స్టోరేజ్ చేసుకున్నానండి. అండ్ సెకండ్ రాడ్కి వచ్చేసరికి నేను బ్లూ పింక్ ఐటమ్స్ అవి అయితే నేను పెట్టుకున్నాను. సో మనకి ఇంకా అంటే 2 ఇచ్చాము, ఎందుకంటే ఆ స్పేస్లో మనకి 2 రాడ్స్ సరిపోతున్నాయి. సో అందుకని చెప్పి 2 రాడ్సే ఇచ్చామండి మేము అక్కడ. సో దట్ మనకి బ్యాంగిల్స్ తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అండ్ రాడ్ రిమూవింగ్ అండ్ ఫిక్సింగ్ కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఇలా పెట్టుకోవడం మూలంగా ఏంటంటే మనకి మ్యాక్స్ సేఫ్టీ అనేది ఉంటుంది బ్యాంగిల్స్. సో అండ్ ఎలా పడితే అలా గజిబిజిగా ఉండకుండా ఆర్గనైజ్డ్గా ఉంటాయి బ్యాంగిల్స్. మనకి కలర్ టు కలర్ పెట్టుకుంది కూడా అందుకే. అండ్ నెక్స్ట్ ఇది వచ్చి కుంకుమ బర్న్. సో డైలీ కుంకుమ పెట్టుకోవడానికి. అండ్ ఇది కూడా ఎక్స్ట్రా కుంకుమ. సో ఇది మా మదర్ ఎక్కడికో వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చారు, ఏదో టెంపుల్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు.
అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చి వ్యాక్స్ టిప్స్ ఎమర్జెన్సీ పర్పస్కి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ బాక్స్ వచ్చి దీంట్లో నేను పెన్ డ్రైవ్స్ అలా ఎక్స్ట్రా ఐటమ్స్ ఉన్నవి నేను దీంట్లో స్టోరేజ్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ కింద కూడా నేను ఇంకొక 2 రాడ్స్ ఇచ్చానండి బ్యాంగిల్ స్టోరేజ్కి. అండ్ ఒక రాడ్కి వచ్చేసరికి రిమైనింగ్ కలర్స్ అవన్నీ ఇన్ని బ్లాక్, వైట్, ఆరెంజ్ అవి పెట్టుకున్నాను నేను. అండ్ కింద నెక్స్ట్ రాడ్కి వచ్చేసరికి ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అవన్నీ నేను పెట్టానండి. అండ్ ఈ బాక్స్ వచ్చేసరికి ఈ కప్ మనకి ఫేస్కి ఏదైనా అప్లై చేద్దాము అనుకున్నప్పుడు ఆ కప్ మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవడానికి యూజ్ చేసుకుంటున్నానండి. ఇప్పటివరకైతే అసలు దాన్ని యూజ్ చేయలేదు కొన్న దగ్గర నుంచి. అండ్ ఇది వచ్చి ట్యాబ్లెట్ లాగా ఉంది కదండి, కానీ అది కాటన్, అది వాటర్లో వేస్తేనే పెద్ద టిష్యూ కింద ఫామ్ అవుతుంది. సో అంటే ఏదైనా వేసినప్పుడు క్రీమ్ అది రిమూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇది నాది బ్యాక్ సైడ్ ఆఫ్ ది మిర్రర్ స్టోరేజ్ అండి. సో ఐ హోప్ మీకు కొన్ని ఐడియాస్ అయితే వచ్చి ఉంటాయి. అండ్ ఇది జస్ట్ ఏదైనా మనం అక్కడ రెడీ అయ్యేటప్పుడు పెట్టుకోవడానికి ఇచ్చాము. అండ్ ఇది వచ్చి ఈ స్టోన్ కార్వింగ్ అండి. ఇది కూడా మా మదర్ వాళ్ళ ఇంట్లోనే ఉండేది ఎప్పటి నుంచో. సో చాలా లాంగ్ బ్యాక్ 10 years అలా లైక్ నేను తీసుకున్న ముందంటే ఇది ఒక 20 years స్టోన్ జ్యువెలరీ బాక్స్ స్టోరేజ్ అండి. ఇది కూడా మా మదర్ నాకు ఇచ్చారు. సో నాకు ఇలాంటివి అంటే ఇష్టం, యాంటిక్ పీసెస్ అని చెప్పేసి ఇది నాకు ఇచ్చారండి. దీంట్లో నేను డైలీ యూజ్ చేసుకునే జ్యువెలరీస్ అవన్నీ నేను దీంట్లో పెట్టుకున్నాను, సో దట్ ఈజీగా నేను పెట్టుకోవడానికి ఉంటుంది అని చెప్పి. అండ్ ఇది వచ్చి ఫస్ట్ డ్రా అండి. దీంట్లో అన్ని లైక్ కాస్మెటిక్స్ లైక్ లిప్స్టిక్స్ అండ్ ఐబ్రో పెన్సిల్స్, కాజల్స్ అవన్నీ ఉంటాయి. అండ్ ఈ బాక్సెస్ కూడా నేను వాచెస్కి వచ్చిన బాక్సెస్, లేకపోతే ఏదైనా బిస్కెట్ బాక్సెస్, ఐరన్ బాక్సెస్ అవన్నీ నేను ఆర్గనైజ్ చేసుకున్నాను ఇట్లాగా. అండ్ నెక్స్ట్ బాక్స్ వచ్చేసరికి దీంట్లో నేను కాజల్, ఐలైనర్స్ అండ్ మస్కరాస్ అవి పెట్టుకున్నాను. అండ్ దాని బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇయర్ బడ్ బాక్స్ అండి. అండ్ అది కాంపాక్ట్, బట్ మ్యాక్స్ అయితే నేను యూజ్ చేయను. ఎప్పుడైనా మరి ఫేస్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆయిల్ టెక్స్చర్గా ఉంది అనుకుంటే కొంచెం దాన్ని పోగొట్టుకోవడానికి మటుకే నేను రేర్ కేసెస్లో యూజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇవి బుట్టల్లా కనిపిస్తున్నాయి కదా, అదంతా ఒక బుట్ట బాక్స్ అండి. దాన్ని నేను అంటే పైన మూత దాంట్లో స్టిక్కర్స్ పెట్టుకున్నాను. అండ్ కింద బాటమ్ దాంట్లో వచ్చి నేను రబ్బర్ బ్యాండ్స్ అండ్ పిన్స్ అవి పెట్టుకున్నాను అండ్ క్లిప్స్. సో అటు ఇటు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి అండ్ ఈజీగా తీసుకోవడానికి కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ బాక్స్ వచ్చేసరికి అది కూడా మొబైల్కి వచ్చిన బాక్స్ అండి. దాంట్లో వాచెస్ అవన్నీ పెట్టుకున్నాను నేను. రెగ్యులర్గా ఎప్పుడైనా అవి ఫంక్షన్స్కి యూజ్ చేసే వాచెస్. రెగ్యులర్గా అయితే ట్రాకింగ్ వాచెస్ ఉంటాయి కదా, హెల్త్ ట్రాకింగ్ వాచెస్, అవే యూజ్ చేస్తాము. ఇలా మీ ఇంట్లో కూడా ఏమైనా ఉంటే ఇలా ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి బాక్సెస్ అలా ఏమైనా ఉంటే. అండ్ ఇవి వచ్చి జనరల్ కోమ్స్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చి చిన్న సో ఇదండి ఫస్ట్ క్లోజెట్లో ఉన్నవి. సో నెక్స్ట్ సెకండ్ క్లోజెట్లో వచ్చేసరికి ఏమున్నాయో చూద్దాం. సో సెకండ్ క్లోజెట్లో వచ్చేసరికి నేను ఎప్పుడైనా యూజ్ చేసే థింగ్స్ పెట్టుకున్నాను. సో లైక్ హెయిర్ డ్రయర్స్, స్ట్రైట్నర్స్ అండ్ చిన్న జ్యువెలరీ ఐటమ్స్ అవన్నీ. సో హెయిర్ డ్రైయర్స్ అవన్నీ ఎప్పుడైనా ఇంకా బిజీగా తొందరగా వెళ్ళాలి అనుకున్నప్పుడు హెయిర్ డ్రై చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాను. అండ్ ఇది కూడా ఒక జ్యువెలరీ బాక్స్ అండి, చిన్నది. సో దీంట్లో ముత్యాలు అవి పెట్టుకున్నాను. అండ్ వేరే చిన్న జ్యువెలరీ ఐటమ్స్ కూడా బ్యాగ్స్లో ఉన్నాయి. అండ్ నేను ఎప్పుడైనా యూజ్ చేసే ఇవి హెయిర్ బ్రషెస్ అండ్ ఇవేనండి ఇంకా నా దాంట్లో అయితే ఉన్నవి. So this is my vanity. If you like this video, please like and subscribe to this channel. Thank you.